నిజామాబాద్ కార్పొరేషన్ లో లీడ్ లో ప్రస్తుతానికి బీజేపీ దూసుకెళ్తున్నట్టు తెలుస్తుంది. 3 డివిజన్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. చెరో డివిజన్ లో ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఒక్కసారి నిజామాబాద్ కు సంబంధించిన కార్పొరేషన్ లో బీజేపీ హవా చూపిస్తుంది. ఇటు లీడ్ లో దూసుకెళ్తుంది బీజేపీ అన్నట్టు తెలుస్తుంది. 3 డివిజన్లలో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. చెరో డివిజన్ లో లీడ్ లో దూసుకెళ్తున్నారు ఇటు కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్. మొత్తం మీద ఇటు నిజామాబాద్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్, లేటెస్ట్ రిజల్ట్స్ అనుకోవచ్చు. ఇటు 3 డివిజన్స్లో బీజేపీ లీడ్లో ఉంది. అలాగే చెరొక డివిజన్లో ఇటు కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్. సో మొత్తం మీద ఇటు నిజామాబాద్కి సంబంధించిన కార్పొరేషన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. సో ఒక్కసారి మనం చూడొచ్చు, ఇటు 3 డివిజన్స్లో మాత్రం బీజేపీ హవా చూపిస్తుంది. ఉత్తర తెలంగాణ అనుకోవచ్చు, ఒక రకంగా బీజేపీ లీడ్లో ఉంది అక్కడ. ఇటు బార్డర్ స్టేట్, ఇటు మహారాష్ట్రకు సంబంధించిన పాలిటిక్స్ ఇన్ఫ్లుయెన్స్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇటు ఆదిలాబాద్ అలాగే నిజామాబాద్ ఈ జిల్లాల్లో బీజేపీ ముందంజలో ఉండే అవకాశం ఉంది. దానికి ఎగ్జాంపుల్ అనుకోవచ్చు, ఇటు ఓపెనింగ్ బోని కొట్టిందని కూడా చెప్పుకోవచ్చు. ఇటు నిజామాబాద్లో ప్రస్తుతానికి ఇటు బీజేపీ లీడ్. అలాగే 2 డివిజన్లో మనం చూస్తే కనుక 3 డివిజన్స్లో బీజేపీ లీడ్లో ఉంది. 2 డివిజన్స్ మనం ఇండివిజువల్గా దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి నిజామాబాద్ నుంచి ఇటు గంగారెడ్డి ఉన్నారు, గంగారెడ్డితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గంగారెడ్డి చెప్పండి, నిజామాబాద్లో ప్రస్తుతానికి ముందంజలో బీజేపీ హవా చూపిస్తుంది అనుకోవచ్చా? ఇటు ఉత్తర తెలంగాణ ఎస్పెషలీ నిజామాబాద్, ఆదిలాబాద్ ఈ జిల్లాల్లో బీజేపీ హవా ఎగ్జాంపుల్ అనుకోవచ్చా? కళ్యాణ్, ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది, కౌంటింగ్ సంబంధించిన ఏజెంట్లందరూ లోపలికి 8 గంటలకు కౌంటింగ్ ని ప్రారంభించారు ఎన్నికల అధికారి పూర్తి స్థాయిలో. దానికి అందరికి సంబంధించి ఇదే మనం నిజామాబాద్ కార్పొరేషన్ లో ఉన్నాం, పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ జరుగుతుంది. దీనికి అంతర్గతంగా ఇప్పటికే బీజేపీ శ్రేణులందరూ కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఎందుకంటే గతంలో కంటే ఈసారి ఎక్కువగా సీట్లు వస్తాయని చెప్పి బీజేపీ ఊహిస్తుంది. కానీ ఇక్కడ పరిస్థితి సైలెన్స్ ఓటు పడడంతో పరిస్థితి కొంచెం భిన్నంగా ఉందనే చెప్పొచ్చు. నిజామాబాద్ కార్పొరేషన్ లో పూర్తి స్థాయిలో గతానికంటే ఈసారి కొంత భిన్నాభిప్రాయాలే వ్యక్తమయ్యే అవకాశం లేదు. ప్రతి ఒక్కరు కూడా మార్పు అనేది కోరుకునే పరిస్థితిలో ఉన్నది. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 7 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్. కామారెడ్డిలో ఇప్పటికే 49 డివిజన్లకు గాను మనం ఆర్టీవీ ఇప్పటికే మనం పూర్తి స్థాయిలో సమాచారం ఇచ్చాం. దానికి అంతకు సంబంధించి ఆర్టీవీ ఇచ్చిన నివేదిక ఖచ్చితంగా ఏదైతే ముందస్తుగా ఇచ్చిన సమాచారం మేరకు ఆర్టీవీ ప్రత్యేకంగా ముందే ప్రకటించింది ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే కోణంలో. అందులో భాగంగానే పూర్తి స్థాయిలో నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలో హవా కొనసాగిందని చెప్పాలి. మొత్తానికి చూసుకుంటే నిజామాబాద్ కార్పొరేషన్ లో ఇప్పటికే మనం బీజేపీ పార్టీకి 24 సీట్లు వస్తాయని చెప్పింది ఆర్టీవీ ముందస్తుగానే. అందులో భాగంగానే అదే కోణంలో కూడా బీజేపీ శ్రేణులు మరింత కొన్ని సీట్లు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి భావిస్తున్నారు. మరోవైపు కామారెడ్డి మున్సిపాలిటీలో 49కి 26 సీట్లు కాంగ్రెస్ కు వచ్చే అవకాశం లేదు, 13 బీజేపీకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ కి 8 సీట్లు, ఎంఐఎంకి 1, ఇండిపెండెంట్ కి 1 వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఎదిగితే ముందస్తుగా మనం ఆర్టీవీ ముందే ఫలితాలు ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. అందులో భాగంగానే పూర్తి స్థాయిలో నిజామాబాద్ కార్పొరేషన్ లో కొంచెం బీజేపీ ముందంజలో ఉంటుందని భావించాం. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అయితే నిజామాబాద్ కార్పొరేషన్ లో బీజేపీ ఉండే అవకాశం. ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. ఎందుకంటే ఆ ఓటర్ల మీరు ఒక్కసారి లైన్ లో ఉండాలి. అలాగే ఒక్కసారి మనం చూస్తే నిజామాబాద్ కార్పొరేషన్ లో ఇటు 4 డివిజన్స్ లో ప్రస్తుతానికి ఇటు బీజేపీ హవా చూపిస్తుంది. 4 డివిజన్స్ లో లీడ్ లో ఉంది. ఒక్క డివిజన్ లో కాంగ్రెస్, అలాగే మరొక డివిజన్ లో ఇటు బీఆర్ఎస్. మొత్తంగా నిజామాబాద్ కి సంబంధించి మనం చూస్తే కనుక 60 డివిజన్స్ లోంచి ఇప్పుడు ప్రస్తుతానికి 6 డివిజన్స్ అప్డేట్ వచ్చింది. 6 డివిజన్స్ లో ఇటు 4 డివిజన్స్ లో ఇటు బీజేపీ హవాని చూపిస్తుంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి గంగారెడ్డి ఉన్నారు నిజామాబాద్ నుంచి. ఇటు గంగారెడ్డి, 4 డివిజన్స్ లో ఇటు బీజేపీ హవాని చూపిస్తుంది. అలాగే ఒక్క చోట ఇటు బీఆర్ఎస్, మరొక చోట ఇటు కాంగ్రెస్ లీడ్లో ఉంది. మరిన్ని డివిజన్స్లో కూడా బీజేపీ హవా చూపెట్టబోతుందా? ప్రధానంగా కళ్యాణ్ చూసుకోవచ్చు, ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో బీజేపీకి సంబంధించిన 4 డివిజన్లో హవా కొనసాగుతుందని చెప్పాలి. ఇప్పటికే మొత్తంగా 6 డివిజన్లకు సంబంధించి ఫలితాలు లెక్కింపు ప్రారంభమైన నేపథ్యంలో దానికి అందరికి సంబంధించి 4 డివిజన్లు అయితే హవా కొనసాగుతుంది. బీజేపీ పార్టీకి 1, బీఆర్ఎస్ పార్టీ 1, కాంగ్రెస్ పార్టీ. మరింత హవా కొనసాగే అవకాశాలు ఉన్నట్లు
తెలుస్తుంది. కౌంటింగ్ ప్రక్రియ వేగవంతమైన కొద్దీ ఆ డివిజన్ల వారీగా ఫలితాలు వెలువడతాయి కాబట్టి అందులో భాగంగానే పూర్తి స్థాయిలో దీనికి అంతకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ఇంకా వేగవంతం అవుతే ఏ పార్టీకి ఎంత లీడ్ లో ఉంటుందనే చెప్పే అవకాశాలు ఉంటాయి కల్లా. రైట్ గంగారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు నిజామాబాద్లో ఇటు 4 డివిజన్స్లో ప్రస్తుతానికి ఇటు బీజేపీ హవాని చూపెడుతుంది. కాంగ్రెస్ ఒక చోట, అలాగే బీఆర్ఎస్ ఒక చోట అనుకోవచ్చు. ఇటు ఉత్తర తెలంగాణకు సంబంధించి ఇటు పోస్టల్ బ్యాలెట్స్కి సంబంధించి రిజల్ట్స్లో కూడా చాలా క్లియర్గా ఇటు అడ్మినిస్ట్రేటివ్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఇటు పోలీసు వ్యవస్థ కావచ్చు, అలాగే గవర్నమెంట్కి సంబంధించి ఫైర్, అలాగే ట్రాన్స్పోర్ట్, అలాగే ఈ విధుల్లో పాల్గొన్న గవర్నమెంట్ అఫీషియల్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా ఇటు చాలా క్లియర్గా వాళ్ళ అభిప్రాయాలని, వాళ్ళ అభిరుచిని చాలా క్లియర్గా ఇటు బీజేపీకి మొగ్గు చూపిస్తున్నారు. ఇటు నిజామాబాద్ జిల్లాలో అన్నట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒక్కసారి మనం చూస్తే కనుక ఇటు రెగ్యులర్ బ్యాలెట్స్లో వచ్చే రిజల్ట్స్ కూడా మనం చూస్తున్నాం. ఇటు 4 డివిజన్స్లో ఇటు బీజేపీ ముందంజలో ఉంది. అలాగే 2 డివిజన్స్ అంటే ఒక్కొక్కటి, ఇటు బీఆర్ఎస్ ఒక డివిజన్, అలాగే ఇటు కాంగ్రెస్ మరొక డివిజన్లో ఉన్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఇటు నిజామాబాద్కి సంబంధించి, కార్పొరేషన్కి సంబంధించిన రిజల్ట్స్ చూస్తున్నాం ప్రస్తుతానికి. అలాగే ఒకసారి పోస్టల్ బ్యాలెట్స్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే కనుక ఎంప్లాయీ పల్స్ ఎలా ఉంది, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇటు అడ్మినిస్ట్రేషన్తో హ్యాపీగా ఉన్నారా, ఇటు పీఆర్సీ కానీ డిఏ కానీ వీటన్నిటితోని హ్యాపీగా ఉన్నారా, ఒక్కసారి ఇటు షిఫ్ట్ ఏమైనా అపోజిషన్ వైపు షిఫ్ట్ ఉందా లేదా అనేది క్లారిటీ వస్తుంది. అలాగే సర్వీస్ ఓటర్స్ ఒకసారి మనం చూస్తే కనుక ఎక్కడైతే డివిజన్స్లో మార్జిన్ 50 ఓట్లకు సంబంధించిన మార్జిన్ ఉండబోతుందో అక్కడ ఈ పోస్టల్ బ్యాలెట్స్ కీలక రోల్ని ప్లే చేయబోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఇటు పోస్టల్ బ్యాలెట్స్ నమోదయ్యే నిజామాబాద్లో ఒక్కసారి మొత్తంగా మనం చూస్తే 2300 పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నాయి. సో కీ రోల్ ప్లే చేయబోతున్నట్టు తెలుస్తున్నాయి కొన్ని డివిజన్స్లో మాత్రం. మొదటగా ఇటు ఒక్కసారి నిజామాబాద్ మనం చూస్తే కనుక ఇటు మొదటి రౌండ్స్లోనే ఎర్లీ రౌండ్స్ 1-2 రౌండ్స్ ఇటు 1-2 రౌండ్స్లోనే చాలా క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఒకసారి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు కరీంనగర్లో ఎలాంటి రిజల్ట్స్ ఉన్నాయి, కరీంనగర్ నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ ఉన్నారు, చంద్రశేఖర్తో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం. ఒక్కసారి కరీంనగర్ మనం చూస్తే కనుక ఇటు చంద్రశేఖర్ ఉన్నారు, చంద్రశేఖర్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చంద్రశేఖర్ చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతానికి ఏ పార్టీలు ముందంజలో ఉన్నాయి, ఏ డివిజన్స్లో ఎన్ని డివిజన్స్ లెక్కింపు జరిగింది ఇప్పటిదాకా, ఒకసారి దానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ఎస్ కళ్యాణ్, కొద్దిసేపటి క్రితమే అంటే ఎగ్జాక్ట్లీ 8 o'clock మాత్రమే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 5 గంటల నుంచి ఎన్నికల సిబ్బంది అంతా కూడా రావడం జరిగింది. దీనిలో భాగంగా ముందుగా పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించినటువంటి కట్టలు కట్టారు. ప్రస్తుతం అయితే ఆ పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి పత్రాలని లెక్కిస్తున్నారు. దీనిలో భాగంగానే ఆ పోస్టల్ బ్యాలెట్ లో ఎవరికి లీడ్ వచ్చింది, ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయనే దానిపైన చివరిగా వాళ్ళు వెల్లడించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికి మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకి చాలా ప్రాంతాల్లో కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో భారతీయ జనతా పార్టీ. రైట్ చంద్రశేఖర్, మీరు ఒక్కసారి అలానే లైన్లో ఉండండి. ఒక్కసారి నిజామాబాద్ నుంచి లేటెస్ట్ అప్డేట్ వస్తుంది. ఇటు ఎంఐఎం ఒక డివిజన్లో ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది. ఒక్కసారి మనం చూస్తే కనుక నిజామాబాద్లో ఇటు బీజేపీ 4 డివిజన్లలో, అలాగే బీఆర్ఎస్ 1, కాంగ్రెస్ 1, అలాగే ఎంఐఎం ఒక్క డివిజన్లో, మొత్తంగా 60 డివిజన్లలో ఇప్పుడు ప్రస్తుతానికి 7 డివిజన్ల రిజల్ట్స్ వస్తున్నాయి మనకి. 7 డివిజన్లలో ఇటు ఒక డివిజన్లో ఎంఐఎం, 4 డివిజన్స్లో ఇటు బీజేపీ హవాని చూపిస్తుంది. అలాగే బీఆర్ఎస్ 1 డివిజన్, కాంగ్రెస్ 1 డివిజన్. సో మొత్తంగా నిజామాబాద్ లేటెస్ట్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి చూస్తే కనుక 60 డివిజన్స్లో 7 డివిజన్స్ గురించి ప్రస్తుతానికి ఇప్పుడు రౌండ్స్ మొత్తానికైతే 7 డివిజన్స్లో ఇటు ఎంఐఎం 1, కాంగ్రెస్ 1, బీఆర్ఎస్ 1, అలాగే బీజేపీ ఫుల్ స్వింగ్లో ఉండబోతుందా, ఇదే ముందంజలో ఎలాగైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఉందో అదే తీరుని కంటిన్యూ చేయబోతుందా? మరి కాసేపట్లో దీనికి సంబంధించి రిజల్ట్స్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఇటు కరీంనగర్కి సంబంధించి ఒక్కసారి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి చంద్రశేఖర్ ఉన్నారు, చంద్రశేఖర్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చంద్రశేఖర్ చెప్పండి, కరీంనగర్కి ప్రస్తుతానికి లేటెస్ట్ అప్డేట్ ఏంటి? కరీంనగర్లో ఎన్ని డివిజన్స్లో ప్రస్తుతానికి ఏ పార్టీ ముందంజలో ఉంది? ఎస్ కళ్యాణ్, ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం మేరకు కరీంనగర్ లో 66 డివిజన్లు ఉంటే 6 డివిజన్లకు పైగా భారతీయ జనతా పార్టీ పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి
కౌంటింగ్ ప్రక్రియ లెక్కింపు జరుగుతున్నటువంటి నేపథ్యంలో దూసుకెళ్తున్నది, అది లీడ్ లో ఉంది అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సర్వత్రా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎవరి అంచనాలు వారు వేసుకుంటున్నటువంటి తరుణంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ లీడ్ లో కొనసాగుతుంది. దీంతో ఒక్కసారిగా బీజేపీ శ్రేణులకి ఒక ఊతం ఇచ్చినట్టుగా ఉంది అని చెప్పేసి బీజేపీ వర్గాలంతా కూడా, ఎందుకంటే ఈ సెంటర్ కరీంనగర్ SRR కళాశాల వద్ద కౌంటింగ్ ఇండోర్ స్టేడియం లో జరుగుతుంది. దీనికి దాదాపు 200 మీటర్ల దూరంలో మాత్రమే వారు ఉండడానికి అవకాశం ఉంది. 144 సెక్షన్ 163 ఉంది కాబట్టి ఎవరు కూడా సంబరాలు జరపడానికి వీల్లేదని రిస్ట్రిక్షన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ వారు మానిటరింగ్ చేస్తున్నారు. ఒక అభ్యర్థితో పాటు ఏజెంట్ రావడం జరిగింది. దీనిలో ఇప్పటికి మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ఇక 6 డివిజన్లలో భారతీయ జనతా పార్టీ దూసుకెళ్తున్నది. మరొక వైపు రామగుండం కార్పొరేషన్ కు సంబంధించి 4 డివిజన్లలో ఇటు బీజేపీకి సంబంధించినటువంటి లీడ్ పోస్టల్ బ్యాలెట్ కు వచ్చేసరికి దూసుకుపోతుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా చూసినట్టయితే ఒక ఆశావాహ దృక్పథంతోనే ఎవరి ధీమాలో వారు ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం మీద కొన్ని గంటల్లోనే దాదాపుగా ఈ 66 డివిజన్లకు గాను దాదాపు 30 డివిజన్లకు పైగా 3 రౌండ్లలోనే ఈ కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంది. కేవలం 10 డివిజన్ల వరకు మాత్రమే 5 నుంచి 10 లోపలనే 4వ రౌండ్ కు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీనిలో భాగంగా ఖచ్చితంగా రిజల్ట్ తొందరగానే వస్తుంది అనేటువంటి దృక్పథంతో అందరూ ఎవరి ఏర్పాట్లలో వారు ఉన్నటువంటి పరిస్థితిని గమనించవచ్చు. కళ్యాణ్, ప్రస్తుతం అయితే ఒక టెన్సివ్ సిచ్యువేషన్ తో పాటు ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇంకా ఎన్ని గంటల్లో మనకి పూర్తి రిజల్ట్ వస్తుంది, ఎవరు గెలుస్తారు, ఎన్ని ఓట్లు అంటే చాలా వరకు కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో చూసినట్టయితే దాదాపు ట్రయాంగిల్ ఫైట్ ఉంది. దాదాపు 10 డివిజన్లలో ఎవరు ఉంది, ఎవరికి మెజార్టీ వస్తుంది అనే ఒక ఉత్కంఠభరితమైనటువంటి అంచనా కూడా వేయలేనటువంటి పరిస్థితిలో ఎవరి అంచనాలు వారు వేస్తున్నారు. గెలిస్తే మనకు మ్యాజిక్ ఫిగర్ దాటకపోతే ఏం చేయాలి, మ్యాజిక్ ఫిగర్ దాటితే ఏంటి, దానిలో అభ్యర్థి ఎవరు ఉండబోతున్నారు అనే కోణంలో పెద్ద ఎత్తున చర్చ